నా బ్రతుకు మార్చండి, నా క్రియలు మార్చండి, నా బూతులు మార్చండి, నా జీవితాన్ని మార్చండి. నా కుటుంబం నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకోమని చెప్పాలి. ప్రియమైన బిడ్డ, ఈ రోజుల్లో చూస్తే ఒక క్రైస్తవ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కుటుంబంలో లేడు, యేసు ప్రభు జీవితంలో లేడు. అందుకని ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసిన పోట్లాట, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. సంపాదించుకుంటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, కానీ సమాధానం లేదు. కారణం ఏంటి? ఎందుకు? యేసు ప్రభు ఆ యొక్క ఇంట్లో లేడు, యేసు ప్రభు జీవితంలో లేడు. అందుకే మనం చూస్తే జక్కయ్య మనందరికీ తెలుసు, జక్కయ్య తెలుసు మనకి. ఆయన ఎలాంటి వాడంటే ఒక గుత్తదారుడు. ఆ గుత్తదారుడు ఆయన ఏం చేస్తాడు? వడ్డీకి మారుస్తాడు. అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి. అయితే ఆయన అనుకున్నాడట, ఒకరోజు యేసు ప్రభు చూడాలని అనుకున్నాడట. యేసు ప్రభు చూడాలనుకొని అదిగో ఇక్కడ ప్రసంగం చేస్తా ఉంటే, ఇదిగో గొప్ప మీటింగ్ జరుగుతా ఉంటే యేసు ప్రభు ఆ స్థలంలో ఉన్నాడు. యేసు ప్రభుని చూడాలని ఆ జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఆయన చాలా పట్టివాడు, ఆయన చాలా పట్టివాడు. చాలా మంది గుంపులు కూడి ఉన్నారు, చాలా మంది సంబంధి. ఆయన యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు. చూడలేని పరిస్థితుల్లో ఆయన ఒక్క మేడి చెట్టు ఎక్కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు జక్కయ్యని చూశాడు. ఇప్పుడు ఎవరు చూసారమ్మా? జక్కయ్యని యేసు ప్రభు చూశాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగువు, జక్కయ్య నువ్వు త్వరగా దిగువు, నీ పాపం క్షమించబడ్డాయి.